అందరికీ నమస్కారం. నేను మీ లోటస్ రవి. ఈరోజు మన ఆర్ఎస్ క్రానికల్ ఛానల్ ద్వారా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్, కొత్త మార్గదర్శకాలు బ్యాంకర్స్కి జారీ చేసింది. అదేంటంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని మనం ఎస్బీఐ అకౌంట్ తీసుకున్న తర్వాత అది ఉపయోగం లేకనో లేకపోతే వాడకుండా వదిలేస్తే అందులో ఎంతో కొంత అమౌంట్ ఉండిపోతుంది. లేకపోతే ఎంతో కొంత అమౌంట్ మనం వేసి మర్చిపోవడం, లేకపోతే దాన్ని ఆపరేషన్ చేయకుండా, అంటే ఆపరేట్ చేయకుండా, ప్రాపర్ ఆపరేషన్ లేకుండా అలా ఉండిపోయింది అనుకోండి. ఎంత అమౌంట్ ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ చెప్పిన ప్రకారంగా ఏంటంటే దీన్ని ఏమన్నారంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేసేస్తున్నారు. అంటే డిఈఏ. దీన్ని డిపాజిటర్ల ప్రయోజనం కోసం, బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేశారు. ఈ డబ్బుని, ఇలా ఉండిపోయినటువంటి డబ్బుని మీరు తిరిగి పొందాలంటే యూడీజీఏఎం పోర్టల్ తీసుకొచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో మన పాన్ నెంబరు, ఓటర్ ఐడి అండ్ బ్యాంక్ వివరాలు, అప్పట్లో ఉండిపోయిన బ్యాంక్ వివరాలు ఉంటే కనుక ఫండ్స్ ఎంత ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఎలా చేయాలని అక్కడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడున్న కరెంట్ అకౌంట్కి, ఇప్పుడున్న కరెంట్ అంటే మీరు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్కి ఆ అమౌంట్ బదిలీ చేస్తారు. అందువల్ల ఎంత అమౌంట్ అయినప్పటికి కూడా అది డెడ్ ఫండ్స్ కింద ఉండిపోవడం కాకుండా మనకి ప్రయోజనమే కదా. ఎంత ఉన్నప్పటికి కూడా 1000 రూపాయలు అవ్వండి, 1500 అవ్వండి, 1000 అవ్వండి, 10,000 అవ్వండి, ఏదైనప్పటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి సమాచారం అని నా ఉద్దేశం. అందువల్ల నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇది 10 మందికి చేరితే కనుక ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది తిరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా నా ఛానల్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఇంకొంతమంది నా సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్కి అయితేనేమి తెలిసి అవేర్నెస్ వస్తే ఆ డబ్బులు తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని నా విన్నపం. ధన్యవాదాలు.